మీ అందరికీ తెలుసు ఫ్లిప్‌కార్ట్ ఎంత పెద్ద స్కామ్ నా కొడుకని చెప్పేసి ఈరోజు ప్రూవ్ చేశాడు. సో, మొన్నైతే ఫ్రీ పాస్ అని చెప్పేసి, ప్రీ బుకింగ్ పాస్ అని చెప్పేసి ఐఫోన్‌కి కొన్ని పిక్సెల్ ఫోన్స్‌కి కొన్ని ఫ్రీ పాస్ తీసుకున్నాడు. సో, దాన్నైతే ఈరోజు వాడు ఫుల్‌గా ఎక్స్‌పోజ్ చేసి దెంగాడు. ఏమైందంటే ఫ్రీ పాస్ తీసుకున్న వాళ్ళందరికీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయినాయి. కొంతమందికి అది అసలు ఆర్డరే బుక్ కాలేదు. కొంతమందికి అసలు అది వాళ్ళు ప్రైస్ పెరిగాయని చెప్పేసి ఆ ఫోన్‌నే కొనేసేసారు ఇంకా. సో, వీరైతే అసలు ఫ్లిప్‌కార్ట్‌లో బై చేయకండి. సో, నేను సామ్‌సంగ్ చూశాను. నిన్న అమెజాన్‌లో చూశాను సామ్‌సంగ్ S24 అల్ట్రా. సో, వాడు ఏం ప్రైస్ పెట్టాడో అదే ప్రైస్ చూపిస్తున్నాడు తప్ప మీ ఒక్క రూపాయి కూడా ఇంక్రీజ్ చేయలేదు. వాడైతే ప్రైమ్ మెంబర్‌షిప్‌కి ఇస్తున్నాడు. సో, ఇప్పుడైతే మన అందరికీ సేల్‌లోకి వచ్చింది. సో, ప్రైమ్ మెంబర్స్, నాన్ ప్రైమ్ మెంబర్స్‌కి కూడా అందరికీ వచ్చింది. అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అమెజాన్‌లో S24 అల్ట్రా. సో, మీరు కంపేర్ చేయండి. సో, అమెజాన్‌కి, ఫ్లిప్‌కార్ట్‌కి చాలా తేడా ఉంది. సో, మీరు చూసి బై చేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఫ్లిప్‌కార్ట్ ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎలాంటి తీసుకొస్తాడో అప్పుడు మీరు ఖచ్చితంగా నమ్మకండి. సో, ఎవరు ఫ్లిప్‌కార్ట్‌లో కొనకండి. థర్డ్ పార్టీ సెల్లర్స్ కూడా ఉంటారు. సో, ఫ్లిప్‌కార్ట్‌లో వాళ్ళ దగ్గర చూసి కొనండి. సో, ఒకవేళ కొనాలనుకుంటే మీరు చూసి కొనండి. అమెజాన్‌లో కూడా అలానే ఉంటారు. కానీ చూసి కొనండి. దేన్నైనా కూడా మీ సెల్లర్ ఎవరు? మనం వాళ్ళు నిజంగా రిజిస్టర్ అయ్యి ఉన్నారా కంపెనీతోని? సో, అనేది చూసి పర్చేస్ చేస్తేనే మీకు వాల్యుబుల్ ఉంటుంది. లేకపోతే మీకు ఫ్రాడ్‌లో ఇరుక్కుంటారు. ఇప్పుడు నథింగ్ 3 కూడా మన అమెజాన్‌లో ఉండదండి. ఫ్లిప్‌కార్ట్‌కి యాక్సెస్ ఉంది. సో, అలా అని చెప్పి ఫ్లిప్‌కార్ట్‌లోనే ఉంటుంది. సో, మీరు చాలామంది అమెజాన్‌లో బై చేశారు. సో, అమెజాన్‌లో బై చేస్తే ఏమైంది? చాలామందికి ప్రోడక్ట్‌లు వచ్చాయి. అంటే యాక్టివ్ అయిన ప్రొడక్ట్స్ వచ్చాయి. సో, అలా కొంచెం కొంచెం ఆహ్, డే చాలా డేంజర్‌గా ఉంది. సో, కొంచెం చాలామంది చూసుకొని బై చేయండి ఫోన్స్ ఏమన్నా గానీ. ఉంటా మరి.